జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. గడప గడపకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి మాగంటి సునీతకు ఓటేయాలని కోరుతున్నారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. అలాగే గత 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి పనులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలిపిస్తాయని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ తులా ఉమ్మతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కరు గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినికి ఓటేయాలని అభ్యర్థిస్తుంది. దానిలో భాగంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు, దాంతో పాటుగా తులా ఉమ్మ, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు మనతో పాటుగా. మేడం చెప్పండి, మీరు గడపడకి వెళ్తున్న ప్రచారంలో ప్రజా సమస్యలు ఏం చెప్తున్నారు? ప్రజల స్పందన అనేది ఎలా ఉంది? ప్రజా స్పందన చాలా బాగుంది. ఈ రోజు బంజారా నగర్ లో తిరుగుతా ఉన్నాము. అందరూ కూడా కేసీఆర్ సార్ వెంటనే నడుస్తాం, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, డెఫినెట్ గా అప్పుడే మంచిగా ఉంది, మాకు ఆ కాలమే రావాలి, మళ్ళీ కేసీఆర్ హయాంలోనే మాకు అభివృద్ధి చూసినాము, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నీళ్ళకి గానీ, అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచినీళ్ళ కష్టం లేకుండే, కరెంట్ కష్టం లేకుండే, ఇప్పుడు రెండు ప్రారంభమైనాయి, రెండు కూడా కష్టాలు స్టార్ట్ అయినాయి. కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది, ఫ్రీ అని చెప్తున్నారు కానీ మాకు ఎక్కువ కరెంట్ బిల్ వస్తూ ఉంది. నల్ల బిల్ వస్తూ ఉంది. నల్ల బిల్ అయితే నల్ల బిల్ ఫ్రీ అన్నారు, కానీ నల్ల బిల్లు కూడా వస్తూ ఉంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్తీ దవాఖానలో మెడిసిన్ లేవు, శుచి ఉంటలేదు, శుభ్రం ఉంటలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో నివసించాలంటేనే భయాందోళనకు గురి చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బిజినెస్ అయితే పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. చిరు వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అంతా కోలుకుంటుంది. కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మేము కేసీఆర్ వెంటనే నడుస్తామని చెప్పేసి వాళ్ళు భరోసా మేము చెప్పాలని మేము వెళ్ళి నమస్తే పెట్టి మా ఆశీర్వదించున్నానే ముందే తప్పకుండా కేసీఆర్కి వేస్తాం, తప్పకుండా మనమే వస్తాం, మీరే వస్తారు, సునీతమ్మనే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరోసా వస్తా ఉంది. 22 నెలల పాలన దీంట్లో వచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ లో ఒకవైపు గత 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి ఒకవైపు ఉన్నారు, మరోవైపు రౌడీ షీటర్ గా పేరున్న ఒక ఫ్యామిలీ అనేది ఒకవైపు ఉంది. దాంట్లో ప్రజల్లో ఏ విధంగా చూడొచ్చు, దానిపైన అభిప్రాయాలు ఎలా వెలుగుతున్నాయి? ప్రజలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మళ్ళీ మనం అప్పుడు 60 ఏళ్ల పరిపాలన ఎట్లయితే ఉందో గా రోజుల్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అక్క. మనం అంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణను చాలా 10 సంవత్సరాలలో 60 ఏళ్లలో చేయని అభివృద్ధి 10 ఏళ్లలో చాలా బ్రహ్మాండంగా చేసిర్రు. కానీ ఈ 22 నెలలలోనే మేము చూస్తున్నాము 60 ఏళ్ల కాలంలో ఆనాటి పరిపాలన కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో ఈ రోజు కూడా అట్లనే ఉంది. మళ్ళీ మేము ఆ పాత రోజులన్నీ గుర్తుకొచ్చే విధంగా వీళ్ళ పరిపాలన ఉంది. వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చిర్రు. హామీలను నమ్మి ఏదో మార్పు జరుగుతుంది అనే దాంతో మేము అందరం కూడా ఓట్లు వేసి గెలిపించినాము. గెలిపించిన తర్వాత ఇవాళ వాళ్ళ పరిపాలన ఏంది అనేది అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే మేము ప్రచారానికి వెళ్తున్నటువంటి సమయంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు, చాలా మంది అంటే మిడిల్ వయసు తల్లిదండ్రులు కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము సునీతమ్మనే గెలుస్తాము. గోపీనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిర్రు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదో చిన్న పిల్లోడు, ఒక రౌడీ చీటరు, గల్లీ దాదా ఆయన చెప్పినటువంటి మాటలు ఎవరు నమ్మరమ్మా. కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాటలు కూడా ఎవరు నమ్మము. ఖచ్చితంగా సునీతమ్మను ఒక ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డగా మేము ఆమెను ఆదరిస్తాము, అభిమానిస్తాము. ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తామన్నటువంటి అభిప్రాయాల్ని వాళ్ళు వెళ్లిపుచ్చడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే దాదాపు 22 నెలల్లో కూడా ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు కావచ్చు ఈ సమస్యలు ఉన్నాయి, దాంతో పాటుగా కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందలేదని చెప్తున్నారు. దానిలో పరంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన, మాగంటి గోపీనాథ్ స్థానిక ప్రజలకు చేసిన అభివృద్ధి కావచ్చు, అందించిన సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో మాగంటి సునీత గోపీనాథ్ను ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా ఇంటింటికి తిరుగుతుంటే ఒకవైపు శాల్వాలు కప్పుతూ మంగళహారతులకు స్వాగతం పలుకుతున్నారని చెప్పిన పరిస్థితి కలుగుతుంది. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.